నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 27వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యజ్ఞే తపసి దానే చ స్థితి సదిత చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. తాత్పర్యము: ఈ సత్ అనే పదము యజ్ఞములలోనూ తపస్సునందు దానముల యందు కూడా వాడబడుతూ ఉంది. భగవంతుని ప్రీతి కొరకు చేసే అన్ని కర్మలు సత్కర్మలు అని ఈ సత్ అనే పదము ముందు చేర్చి పిలువబడుతున్నాయి. యజ్ఞములు, తపస్సు, దానములు ఇంకా భగవంతుని కొరకు చేసే ఏ కార్యమైనా ఒక నిష్ఠతో, శ్రద్ధతో, నిశ్చలమైన మనస్సుతో చేయాలి. ఆ నిష్ఠనే సత్ అని కూడా అంటారు. అందుకే వాటిని సత్కర్మలు అని అంటారు. ఎటువంటి నిష్ఠ లేకుండా, యథాలాపంగా శ్రద్ధాభక్తులు లేకుండా ఏదో ఒక ఫలితాన్ని కోరి చేసే యజ్ఞము, తపస్సు, దానము, పూజ కేవలం సాధారణ కర్మలుగానే మిగిలిపోతాయి. కానీ సత్కర్మలు కావు. ఆ కర్మలలో దైవత్వం ఉండదు. ఏదో చేయాలని చేయడం అవుతుంది. సత్ అంటే నిత్యము, సత్యము, అవ్యయము అనే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకున్నాం కదా. దీనికి అకారం లేదు, ఆకారం లేదు అని తెలుసుకున్నాం కదా. మరి ఈ పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా ప్రకటితమవుతుంది అంటే యజ్ఞములలోనూ, యాగములలోనూ, తపస్సులోనూ, దానములలోనూ, ఇంకా పరమాత్మను ఉద్దేశించి చేసే అన్ని కర్మలలోనూ సత్రూపంలో ప్రకటితమవుతూ ఉంది. మరి ఈ కర్మలు అన్నీ ఎలా చేయాలనే విషయం ఈ అధ్యాయంలోనే చెప్పాడు పరమాత్మ. యజ్ఞములు, తపస్సు, శ్రద్ధ, దానములు ఎన్ని రకాలో, అవి ఎలా చేయాలో, ఎలా చేయకూడదో ఈ అధ్యాయంలో వివరించాడు. పరమాత్మను ఉద్దేశించి చేసే కర్మలన్నీ సాత్వికంగా, వేద విహితంగా ఉంటేనే, చిత్తశుద్ధితోనూ నిష్కామంగాను ఫలాపేక్ష రహితంగాను చేస్తేనే అవి మోక్ష మార్గాన్ని చూపుతాయి. ఏ కర్మ చేసినా భగవంతుని మీద భక్తి, శ్రద్ధ ముఖ్యము. అన్ని కర్మలు భగవంతుని పరంగానే చేయాలి. అహంకారం, కర్తృత్వ భావన ఉండకూడదు. అన్ని కర్మల ఫలములను భగవదార్పణ చేయాలి. అప్పుడు ఆ కర్మలన్నీ సత్కర్మలవుతాయి, దైవత్వము సంతరించుకుంటాయి. లేకపోతే అవి అన్ని స్వార్థంతో యాంత్రికంగా చేసే కర్మలుగానే మిగిలిపోతాయి, బంధనాలకు కారణమవుతాయి. కాబట్టి ఆ పరబ్రహ్మ కొరకు చేసే అన్ని కర్మలు, ఆ కర్మలు చేయడానికి ఉపకరించి అన్ని రకములైన కర్మలు అన్ని సత్కర్మలని పిలువబడతాయి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.